చూస్తే డీలిమిటేషన్ పై వివాదం నెలకొన్న సమయంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని ఆర్థిక సలహా మండలి కీలక ప్రతిపాదన చేసింది. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్సభ స్థానాలను రెట్టింపు చేయాలని సిఫార్సు చేసింది. నియోజకవర్గాల విభజనలో పట్టణీకరణ, ఎస్సీ ఎస్టీ జనాభా, భాషాపరమైన వైవిధ్యం పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. కేవలం జనాభానే కాకుండా బహుళ అంశాల ఆధారంగా విభజన చేపట్టాలని కూడా ప్రతిపాదించింది. ఇదే ప్రతిపాదన అమలైతే లోక్సభ స్థానాలు 543 నుంచి 824కు పెరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద రాష్ట్రాల్లో లోక్సభ సీట్లను 50% వరకు పెంచేందుకు మోడల్ సిద్దమైంది. ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాల్లో 170 నియోజకవర్గాలను విభజించాలని నివేదికలు సూచించింది. 170 నియోజకవర్గాల్లో 59 స్థానాలను 2 భాగాలుగా, 111 స్థానాలను 3 భాగాలుగా విభజించే అవకాశం ఉంది. ఈ సూచనలు అమలైతే దక్షిణాది రాష్ట్రాల సీట్ల శాతంలో మార్పు ఉండదు. ప్రస్తుతం ఉన్న 23.7% ప్రాతినిధ్యం భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు గణనీయంగా పెరగనున్నాయి. కేరళలో లోక్సభ స్థానాలు 20 నుంచి 30కు, తమిళనాడులో 39 నుంచి 59కి పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్లో 80గా ఉన్న లోక్సభ స్థానాలు 120కు పెరిగే అవకాశం ఉంది. చిన్న నియోజకవర్గాల ఏర్పాటుతో 2.3% వరకు ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. అలాగే మహిళా ప్రత్యేక పోలింగ్ బూతులు ఏర్పాటు చేయాలని కూడా సిఫారసు చేసింది. 2027 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేసింది. డీలిమిటేషన్ పై వివాదం నెలకొన్న సమయంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని ఆర్థిక సలహా మండలి కీలక ప్రతిపాదన చేసింది. ఎటువంటి ప్రతిపాదన చేసింది తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, రాబోయే వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును తీసుకురావాలంటూ ఎన్డీఏ ప్రయత్నాలు చేస్తుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యులు ఇచ్చినటువంటి నివేదిక చాలా కీలకంగా మారింది. ఈ నివేదికలో చాలా అంశాలను ప్రస్తావించారు. కేవలం అందరికీ యూనిఫామ్గా ఈ సీట్లను పెంచడం కాకుండా ఒక శాస్త్రీయంగా పరిశీలించి ఆ తర్వాత చేసినటువంటి ఈ యొక్క సిఫార్సుల్ని పరిగణలోకి తీసుకోవాలని కూడా ప్రధాని ఆర్థిక సలహా మండలి సూచించింది. ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యులు సెమికా రవి, ముదిత్ కపూర్లు ఈ ప్రతిపాదనలు తయారు చేశారు. ఈ లోక్సభ స్థానాల పునర్విభజన కోసం కేవలం జనాభాను మాత్రమే కాకుండా వేరే పారామీటర్స్ కూడా పరిగణలోకి తీసుకుంటే మంచిది అన్న అంశాన్ని ఇందులో ప్రస్తావించారు. ఆ వేరే అంశాలు అన్నది చూసుకుంటే పట్టణీకరణ, అర్బన్ షేర్ను కూడా పరిగణలోకి తీసుకోవాలి, ఎస్సీ జనాభాను పరిగణలోకి తీసుకోవాలి, ఎస్సీ వాటాను కూడా పరిగణలోకి తీసుకోవాలి, భాషాపరమైనటువంటి వైవిధ్యం అంటే లింగ్విస్టిక్ డైవర్సిటీ, భాషాపరమైన ధృవీకరణ, లింగ్విస్టిక్ పోలరైజేషన్, వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా అన్ని నియోజకవర్గాలను కూడా విభజన చేయాల్సినటువంటి అవసరం లేదు. మొత్తం ప్రస్తుతం ఉన్నటువంటి 543 నియోజకవర్గాల్లో 170 నియోజకవర్గాలను మాత్రం విభజించాలని ఈ నివేదికలో పేర్కొంది. ఇందులో 59 నియోజకవర్గాలను అయితే 2గా విభజించాలి, 111 నియోజకవర్గాలని 3గా విభజించాలి అని కూడా ఇందులో సిఫార్సు చేసింది. అయితే దీనివల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఈ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో, దక్షిణాదిన ఉన్నటువంటి రిప్రజెంటేషన్ కానీ ఉత్తరాదిన ఉన్నటువంటి రిప్రజెంటేషన్ కానీ వాటిల్లో మాత్రం ఏమాత్రం కూడా తేడా రాదు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, కర్ణాటక,
ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఇప్పుడు ఉన్నటువంటి రిప్రజెంటేషన్ చూస్తే 23.7% వాటాగా ఉంది. ఇప్పుడు ప్రతిపాదిత సీట్లు వచ్చిన తర్వాత కూడా 23.6%, 0.1% మాత్రమే తగ్గుతుంది. సో ఉత్తరాది రాష్ట్రాలు ఏవైతే యూపీ, బీహార్, ఎంపీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర వీటికి కూడా 45.6% ఇప్పుడు ప్రస్తుతం ఉంది. ఈ ప్రతిపాదనల నేపథ్యంలో 45.2% వాటా రాబోతుంది. సో అన్ని పెద్ద రాష్ట్రాల స్థానాల సంఖ్యలో దాదాపు 50% పెంపుడు ఈ మోడల్ అనుమతిస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ నమూనా ప్రకారం లోక్సభ మొత్తం స్థానాల సంఖ్య 826కి పెరుగుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి 543 స్థానాల నేపథ్యంలో. అయితే శంకరి ఇందులో చేసినటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం అందరికీ కూడా ఒకే రకమైన నిబంధన, యూనిఫామ్ రూల్ కాకుండా శాస్త్రీయ విశ్లేషణ ఆధారంగా ఈ నియోజకవర్గాల్ని విభజించాలి అని చెప్తూ ఓటర్ల శాతానికి కూడా ఇందులో లింక్ పెట్టారు. ఓటర్ టర్న్అవుట్ ఏదైతే 2009 నుంచి 2024 వరకు కూడా జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఈ ఓటర్ల సంఖ్య అదేవిధంగా ఓటింగ్ శాతానికి మధ్య ఉండేటువంటి వ్యత్యాసాన్ని కూడా ఇందులో విశ్లేషిస్తూ అతిపెద్ద నియోజకవర్గాలని విభజించడం ద్వారా ఓటింగ్ శాతం 2.3% అధికంగా పెంచవచ్చు. ఓటింగ్ శాతాన్ని 2.3% వరకు కూడా పెంచవచ్చు అన్న అంచనా వేశారు. నియోజకవర్గాల విభజనలో కేవలం జనాభానే కాకుండా 5 ముఖ్యమైనటువంటి ఇతర అంశాలు, ఇందాక చెప్పినట్లుగా ఆ 5 ముఖ్యమైనటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంతేవిధంగా పట్టణ మహిళా ఓటర్లకు కూడా కొంత సమస్య ఉంది. ఈ నియోజకవర్గాలు విభజించినప్పటికి కూడా పట్టణ ప్రాంతాల్లో మహిళల ఓటింగ్ శాతం తక్కువగా ఉంది. అందుకోసం మహిళలకు ప్రత్యేకమైనటువంటి పోలింగ్ బూతులు పెట్టాలి. తర్వాత మహిళా ఓటర్ల నమోదు కూడా ప్రత్యేకంగా డ్రైవ్ చేయాలి అంటూ ఈసీకి సిఫార్సు చేసింది. అయితే ఈ అధ్యయనం 2011 జనాభా లెక్కల ఆధారంగా జరిగినప్పటికి కూడా 2027 జనాభా లెక్కలు వివరాలు అవన్నీ కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాతనే ఈ పునర్విభజన ప్రక్రియ చేపడితే బాగుంటుంది అని కూడా ఈ కమిటీ స్పష్టం చేసింది. అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందలేదు. ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాలు తమ వాటాకు సంబంధించి తమ జనాభా నియంత్రణ వల్ల సీట్లు కోల్పోతామనే భావాన్ని కూడా పోగొట్టేలాగా ఈ రాష్ట్రాల వారీగా పాత సీట్ల నిష్పత్తి మారకుండా స్థానాలను పెంచే ఈ ఆర్థిక సలహా మండలి మోడల్ మరి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది, ప్రధాని ఏ విధంగా దీన్ని తీసుకుంటారు, ఇందులో ఇంకా చాలా అంశాలు కూడా నిగూఢంగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా పరిశీలించి రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అంటే వర్షాకాల సమావేశాల్లో ఈ డీలిమిటేషన్ బిల్లును తీసుకురావాలనుకుంటున్నారు కాబట్టి అందులో ఈ అంశాలు ఏమైనా పొందుపరుస్తారేమన్నది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఈ ఆర్థిక సలహా మండలి ఇచ్చినటువంటి నివేదిక ఇప్పుడు కేంద్ర స్థాయిలో కొంత చర్చనీయాంశమైందనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ కృష్ణ.